సిఎల్సి ఆధ్యాత్మిక వనంలో సత్ప్రవర్తన, సచ్చీలత, వాక్యం అనే దివ్య తేజస్సుతో సంఘాన్ని ఆత్మీయంగా బలపరుస్తున్న రాజారావు పాస్టర్ గారికి మంచి ఆరోగ్య ఆయుష్కాలం ఇవ్వాలని కోరుకుంటూ, పూల సువాసన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఫలించే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న నవీన పాస్టర్ గారికి సుఖశాంతులు కలగాలని, సూర్యకిరణాలు మొక్కలకు ఎంత అవసరమో ఆలయ పట్టిబొమ్మలేని యవనస్తుడికి ఉన్నత చదువులు, ఆశయాలు కలగాలని, వికసించే మొగ్గలు లాంటి చిన్నపిల్లల సత్ప్రవర్తన, సుజ్ఞానము కలిగి ఒలివ మొక్కల వలె ఎదగాలని, పచ్చని ఆకులతో మొక్కలు ఎంత సజీవంగా ఉంటాయో మన సంఘములో అందరికీ ఆరోగ్యము, ఆయుష్కాలము, ఐశ్వర్యము కలగాలని, ప్రతి గృహము సంతోషము, సమాధానముతో, నూతన ఉత్సాహముతో వెల్లివిరియాలని, ఆత్మీయంగా దేవునితో ఫలించి అభివృద్ధి చెందాలని, 2025 సంవత్సరము ఫలించే వస్త్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం బైబిల్ చూస్తే కొరింథీయులు 2వ అధ్యాయము, 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 17 ఉంటుంది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్నాడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. న్యూ ఇయర్ అనేది ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే, అంటే మనకి ఒక బర్త్డే లాంటిది న్యూ ఇయర్ అనేది. క్రొత్త సంవత్సరము ఎలా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ మనము కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంటే తేదీని కాదు, కానీ మనం మది మారాలి, మన జీవితం మారాలని దేవుడు కోరుకుంటాడు. కాలము ఏది తాకినా పాతదవుతుంది, కానీ దైవం ఏది తాకినా అది క్రొత్తదవుతుంది. దేవుడి చేతిలో ఏది పడినా కూడా క్రొత్తదవుతుంది. అంటే క్రొత్త విషయాలు మనం ఆకర్షిస్తాయి, ఆనందింపజేస్తాయి. మనం క్రొత్త బట్టలు వేసుకుంటాం. మన ఎవరైనా అంటారు మీరు ఈరోజు కొత్తగా ఉన్నారే అంటే, క్రొత్త అనే ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. అంటే క్యాలెండర్ మార్పు కాదు, కానీ క్యారెక్టర్ లో మనకు మార్పు రావాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు ఏంటంటే క్రొత్త వాటిని వాగ్దానం చేస్తాడు, క్రొత్త విషయాలను సిద్ధపరుస్తాడు, క్రొత్త వాటిని దేవుడు కోరుకుంటాడు. అంటే క్రొత్తదనం అంటే దేవుడికి చాలా ఇష్టం. అంటే మనలో రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నూతనత్వం కలగాలని దేవుడు కోరుకుంటాడు. పాప స్వభావం నుంచి విడుదల పొందాలని, మనం ఈ నూతన సంవత్సరంలో ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ కాకుండా బైబిల్ కానీ ప్రార్థన కానీ చేయాలని నూతన సంవత్సరం మనకు వాగ్దానము తీసుకోవాలి. అదే దేవుడు కూడా మనలో కోరుకునే నూతనత్వం ఉంటుంది. అంటే ఈ నూతనత్వము ఈ నూతన సంవత్సరంలో రావాలంటే మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అంటే వాక్యం చదవకంటే దేవుడితో మనం మాట్లాడాలి కదా, అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే దేవుడితో మనం సహవాసము కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన. అప్పుడే మనం దేవునితో సహవాసం చేయగలం. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని ఆలయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏ మాటలు మాట్లాడుతున్నాము, మన దేవుని పరిచర్యలో పాల్గొంటున్నామా లేదా, మనకిచ్చిన తలాంతులన్నీ దేవుని కోసం ఉపయోగిస్తున్నామా లేదా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా అనే మన ప్రవర్తన సరి చేసుకోవాలండి. అంటే నూతన సంవత్సరంలో ఈ 3 విషయాలు కూడా మనం సరి చేసుకొని దేవునికి ఇష్టమైన నూతనత్వము నింపుకోవాలండి. ఒక ఎగ్జాంపుల్, ఒక నికోసిస్ అనే ఒక హంతకుడు ఉంటాడంట. ఆయన నీగ్రో. వాళ్ళేంటంటే ఆయన బాగా దొంగతనాలు, హత్యలు అన్ని చేస్తూ ఉంటాడంట. కానీ ఒకసారి ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ఆయనలో మార్పు వచ్చిందంట. నిజంగా ఈయనలో మార్పు వచ్చిందా లేదనని ఒక చిన్న వాడంట ఒక వేడి నూనె తీసుకెళ్లి తల మీద కొట్టేస్తున్నాడు. కానీ ఆయనలో పాత స్వభావం ముందు బయటకు వచ్చినా ఆయనప్పుడు నేను మారినట్టు పొందా కదా, నూతనత్వం పొందాను కదా అని గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నాడు. అంటే అలాగే మనం కూడా ఏంటంటే మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన నూతనత్వం నింపుకొని ఈ నూతన సంవత్సరంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన ఆలయంలో నేను చూసింది ఏంటంటే ఫస్ట్ క్లాస్ సింగర్సే ఉండేవాళ్ళు కాదు.